బ్రిటన్‌లో అయితే పెద్ద విప్లవమే స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడ ఈ మధ్య కాలంలో ఇస్లామైజేషన్ ఇప్పటికే 11 నగరాలు ముస్లిం మేయర్ల చేతుల్లోకి చేరిపోవడం, ఈ పాకిస్తానోళ్ళ, బంగ్లాదేశోళ్ళ, ఆఫ్ఘనిస్తానోళ్ళ అక్కడ ఏకంగా షరియా చట్టాల ఇన్సిడెంట్స్ ఇయన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో మొన్నటి నుంచి కొత్తగా ప్రారంభమైంది క్రైస్తవ ఏకీకరణ. వాస్తవంగా బ్రిటన్‌లో ఆల్రెడీ క్రిస్టియానిటీ నుంచి 45-50% మంది వదిలేశారు. నాన్ బిలీవర్స్ అంటే ఏ మతాన్ని నమ్మని వాళ్ళుగా, అంటే ఓ రకంగా నాస్తికులం అన్నటువంటిది చెప్పుకురావడం ఈ మధ్య కాలంలో వాళ్ళ రికార్డులో ఓపెన్‌గా చెప్తున్నారు. అట్లాంటిది దాంతో మిగిలిన క్రిస్టియానిటీని కాపాడుకోవడానికి ఇప్పుడు ఒక ప్రయత్నం ప్రారంభించింది. వేలాది మంది కాదు, లక్షలాది మందిగా ఇంగ్లాండ్‌లో గ్యాదర్ అయ్యి మొన్ననే మార్చ్ ఫాస్ట్ కూడా చేసుకొచ్చారు. యూకే బిలాంగ్స్ టు జీసస్ అంటూ, ఇది జీసస్కి సంబంధించినటువంటి దేశం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అది ఇక కంటిన్యూగా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు.